తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఫ్రెండ్షిప్ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ పాలు తీసుకుంటారు అసలు మీకు ఏం కావాలి భోజనం పెట్టి పంపించారు మీరు ఆలోచించండి అసలు ఎంత ప్రేమ ఆప్యాయత అంటే ఆ కుటుంబాలలో బాగా భవనాలు ఇట్లున్నాయా మరి ఏసీలు పెద్ద పెద్ద అవన్నీ అవన్నీ లేవు అందులో ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది
అట్లా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనం కూడా అదే పద్ధతిలో వాళ్ళని మనం స్వాగతించాలి, అట్లా తీసుకోవాలి, రిసీవ్ చేసుకోగలగాలి, మనం చేయగలగాలి వాళ్ళకి. సమాజంలో ఈరోజు ఏంటి, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. మన దేశానికి ప్రాణం ఏంటి అని అంటే కుటుంబ వ్యవస్థని. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశ వైపు వాళ్ళు చూస్తున్నాయి అని అంటే మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అది కూడా ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏమైపోయింది, ఇంతకుముందు కుటుంబంలో వాళ్ళు చదువుకున్నప్పుడు 5-6 ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఇద్దరు ఒకరికి వచ్చేసింది. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఒకరు కూడా ఉండరు. తర్వాత ఆ ఇద్దరు చేసుకున్నటువంటి భార్యాభర్తలు కూడా కలిసి ఉండేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. పాశ్చాత్య సంస్కృతి ముందు ఆడుతూనే ఉంటుంది. ఎప్పుడు సెల్ ఫోన్లలో ఏవో అన్ని చూస్తూ ఉంటాం. మనం సెల్ ఫోన్ అవాయిడ్ చేయగలగాలి. మన పిల్లలకు కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే సెల్ ఫోన్ చేతికిస్తేనే టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు, లేకపోతే లేదు. కానీ ఇంతకుముందు సెల్ ఫోన్ ఉండేదా మనకి? లేదు. ఇంతకుముందు ఏముండేది, మనందరికీ చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ ఏం చేసేది, చందమామ రావే, జాబిల్ల రావే అని బయట తీసుకొని వెళ్ళి చూయిస్తూ ఆడుతూ పాడుతూ ప్రసన్నమైనటువంటి వదనంతో, ప్రేమతో, ఆప్యాయతతో చాలా నెమ్మదిగా తినిపించేది. చూడండి. రెండోది, కుటుంబం అంతా కలిసి వారంలో ఒక రోజు లేదా 15 రోజులకు ఒక రోజైనా ఒక దేవాలయానికి మనం వెళ్ళగలుగుతామా? మనం దేవాలయానికి వెళ్తున్నాం, మన సార్ వస్తాడు, మనం బండి మీద ఎక్కించుకొని పోతాడు, లేదు లేకపోతే ఆయన వస్తాడు, వీళ్ళని తీసుకొని పోతాడు. అట్లని కాకుండా మన పిల్లలతో సహా మనం దేవాలయానికి వెళ్ళగలుగుతామా? ఇది ఒకసారి ఆలోచించండి. రెండోది, సమరసత. మన ఇంట్లోనే సమరసతకు సంబంధించినటువంటి లోపం జరుగుతుంది. మన ఇంట్లో పని మనిషి వస్తుంది, మనందరం కలిసి భోజనం చేస్తూ ఉంటాం, మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఆమెనే చేస్తూ ఉంటుంది. కానీ ఆమెతో మనం సఖ్యతగా ఉండగలుగుతామా? ఆమెను కూడా మన కుటుంబంలో ఒక సభ్యులుగా మనం తీసుకోగలుగుతామా? కాబట్టి సుధామూర్తి ఒక సంఘటన చెప్తుంది అనమాట. ఏంటి, వాళ్ళ డ్రైవర్ ఉంటాడు, వాళ్ళ అమ్మ సమరసత గురించి కొన్ని చెప్తుంది. అమ్మ నువ్వు సమరసత అనేది అని చెప్తా ఉంటావు, అందరం కలిసి ఉండాలంటావు, అందరిలో దేవుడు అని అంటావు కదా, మరి మన డ్రైవర్ నువ్వు ఎందుకు అక్కడ బయట తినమంటావు భోజనం అని అడిగింది. ఆ తెల్లారి నుంచి వాళ్ళ అమ్మకి అర్థమైపోయి ఏంటనే లేదు, ఆ డ్రైవర్ను పిలిచి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద టేబుల్ పెట్టి అందరం కలిసి భోజనం చేసే వ్యవస్థ వచ్చేసి